యామిని రాజు వాళ్ళ పెళ్లి కోసం అని చెప్పి ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇది ఎలాగైనా సరే ఆపేయాలి. నా మనసులో ఉన్న ప్రేమను ఆ కళావతి గారికి తెలియచెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడేమో ఇక్కడ పెళ్లి పనులు మొదలైపోతున్నాయి. అక్కడేమో కళావతి గారు నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ ఏదైతే అదే అయ్యింది. నేను కళావతి గారి ఇంటికి వెళ్ళి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ బయలుదేరుతూ బయటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో పెళ్లి పనులు అన్నీ మొదలు పెట్టేశారు కదా, నువ్వు ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నావేంటి? పట్టు బట్టలు కట్టుకోవాలి కదా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం నీకే బావా చెప్తుంది, వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని రా, మనకు ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఆగు యామిని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా పక్కకు చూస్తూ ఉంటాడు. ఇంతలో కారులో నుండి కావ్య అయితే దిగుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం చూసావా కళావతి గారు కూడా వచ్చేసారు, అంటే మనకు పెళ్లి పనులు ఇక మొదలైపోయినట్లే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం వీళ్ళని ఎవరు పిలిచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ మాత్రం నేను యామిని వెళ్ళి నిన్న బొట్టు పెట్టి మరీ పిలిచాము, అందుకే వాళ్ళు ఇప్పుడు వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కళావతి గారు నా పెళ్లి కోసం అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చారా? అంటే కళావతి గారికి నా మీద ఎటువంటి ప్రేమ లేదని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.